దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్థణఫణాధర గీయమాన క్రీడావదాన విభరాజముఖం నమామి. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథబివసతాం సన్నిదధతే మధు క్షీరద్రాక్షా మధురిమధురీణా ఫణితయః. చతుర్ముఖముఖాంభోజవనం సౌధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. మొన్న ప్రవచన సందర్భంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అనే శ్లోకాన్ని గురించి ముచ్చటించుకున్నాం. దీనిలో నరనారాయణులు మహాభారతంలో భాగవత మహాపురాణంలోనూ అర్జునుడుగాను శ్రీకృష్ణుడుగాను అవతరించారని అందరికీ బాగా ప్రసిద్ధమైన విషయం. నారాయణుడు శ్రీకృష్ణుడు కాబట్టి జీవస్వరూపుడైన నరునకు అనగా అర్జునునకు గీతోపదేశం చేసి తద్వారా సమస్త మానవ జాతికి హితోపదేశం చేసిన వాడైనాడు. ఈ సందర్భంలో ప్రధానంగా శ్రీమద్ భాగవతంలో ప్రవృత్తి నివృత్తులకు విరోధం ఉన్నదని దాని గురించిన వివరణం అనేక కథలలో మనకు భాగవత మహాపురాణంలో వ్యాపించి ఉన్నదని గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉన్నాం. ప్రవృత్తి అనగా కామ్యకర్మ పరాయణ బుద్ధితో మనుష్యుడు జీవితమునంతా వ్యయం చేస్తున్నాడు. అలా కాకుండా మోక్ష మార్గము వైపు మొగ్గు చూపినప్పుడు దానిని నివృత్తి మార్గం అంటారు. ధర్మార్థ కామ మోక్షములు అనేవి 4 పురుషార్థములు. దానిలో త్రివర్గములుగా ధర్మార్థ కామములు మాత్రమే, అపవర్గము అనగా మోక్షము, దాని కోసము ప్రాకులాడేటువంటి మార్గమును విధి విధానాన్ని నివృత్తి అంటారు. ఉపనిషత్తులు ప్రధానంగా మోక్షమును చెబుతున్నాయి కాబట్టి దానికి అండగా నిలిచి దాని యొక్క విస్తృత రూపమును మనము భగవద్గీతలోను భాగవతములోను గోచరం చేసుకోగలుగుతున్నాం. శ్రీల ప్రభుపాద అన్నట్లుగా భగవద్గీత అనేది ఇంటర్మీడియట్ వరకు అయితే శ్రీమద్ భాగవతం గ్రాడ్యుయేషను, దాని యొక్క విస్తృతమైన వ్యాఖ్యారూపము భాష్య రూపం అని చెప్పారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మయోగము వెన్నెముకగా శ్రీమద్ భాగవత మహాపురాణంలో అనుస్యూతం అవుతున్నది, అనుగోతం అవుతున్నది, కొనసాగుతున్నది. ఈ సందర్భంలో అర్జునుడు నరుడు, నారాయణుడేమో శ్రీకృష్ణుడు. వీళ్ళ యొక్క చరిత్రము మనకు మహాభారతంలో ఉన్నది. దానిని మళ్ళీ మనం భాగవతంలో సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ శ్రీమద్ భాగవతంలో ధర్మముల గురించి ప్రస్తావన మరల వస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ధర్మమును వదులుకున్న పక్షంలో భక్తి జ్ఞాన విరాగములకు సంభవము ఉండదు. ఆ ధర్మం అనేది 2 విధాలుగా ఉంటుంది. శంకర భాష్యంలో చెప్పినట్టుగా ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మముని, దీనికి అభ్యుదయము, నిశ్రేయసమని, కర్మ మార్గం, జ్ఞాన మార్గమని అనేక విధమైన వ్యవహారములు వేదాంత శాస్త్ర గ్రంథములలో మనకు గోచరం అవుతున్నాయి. ఈ పితృయానము, దేవయానం అని కూడా అంటారు. వీని వివరములు తెలుసుకునేటందుకు ప్రశ్నోపనిషత్తు,
ఛాందోగ్యము, బృహదారణ్యకం కూడా మనకు చాలా ఉపయోగానికి వస్తున్నాయి. భగవద్గీతలో కూడా ఏతే శృతి పార్థజానన్ అనే శ్లోకంలో ఈ రెంటిని భగవంతుడు అర్జునునకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో మనము గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది ఏమిటంటే శ్రీమద్భాగవతం అనేది సూర్యోపాసన పరాయణము. గాయత్రి భాష్య రూపోత్సవ్, గాయత్రి మంత్రం యొక్క వివరణము మనకు భాగవతమనందు గోచరమవుతున్నది అని భాగవత లక్షణంలో మనం చెప్పుకున్నాం కదా. గాయత్రి మంత్రార్థం అనేది సూర్యనారాయణుడే కాబట్టి ఆ సూర్యనారాయణుని ఉపాసన శ్రీమద్ భాగవతములో ఆది మధ్య అవసానములందు మనకు స్పష్టంగా గోచరమవుతున్నది. ఆదిలో మొదటి శ్లోకంలోనే గాయత్రి మంత్రార్థం ఉన్నది కాబట్టి దానిని మనము సూర్యోపాసనగా భావించుకోవచ్చు. మధ్య భాగంలో పంచమ స్కంధంలో సూర్యుని ప్రశంస వస్తుంది. మరలా ద్వాదశ స్కంధంలో సూర్యుని గురించి వ్యూహవర్ణనం వస్తుంది. ఆ సూర్యనారాయణమూర్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎస్కార్ట్స్ వెంట వస్తున్నటువంటి సహచరులుగా ఏ గంధర్వులు, ఏ అప్సరస్సులు, ఎవరు బయలుదేరుతున్నారని ఆ వివరణ అంతా కూడా మనకు దానిలో లక్ష్యమవుతుంది. ఇంతకాకుండా యాజ్ఞవల్క్య మహర్షికి శుక్లయజుర్వేదములు అనుగ్రహించిన మహానుభావుడైన ఆ విశేషములను మనము భాగవతంలోనే తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మొత్తం ఆదిమధ్యావసానములందు సూర్యప్రశంస ఉన్నది కాబట్టి ఈ శ్రీమద్భాగవతము సూర్యనారాయణ ఉపాసన ప్రధానము. ఎందువల్ల అలాగంటే ఏష సుప్తేషు జాగృతి భూతేషు పరినిష్ఠిత అని ఆదిత్య హృదయంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సమస్త ప్రాణికోటి నిద్రించుతున్న సమయంలో ఎవరు సాక్షి స్వరూపంగా ఉండి జీవులను మళ్ళీ మేలుకొల్పుతున్నాడో ఆ స్వరూపము ఆదిత్యుని యొక్క అంశమే అని ఆదిత్య హృదయంలో స్పష్టం చేశారు. ఈ ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని ఈ విధంగా అవగాహన చేసుకునేటందుకు సూర్యోపాసన ప్రధానం కాబట్టి సూర్యనారాయణమూర్తి ప్రేరణ వలనే భాగవత సప్తాహ విధానం కూడా అమలులోనికి వచ్చింది. క్రియాయోగమునకు నోచుకున్నది. క్రియాయోగం అనగా ఇంప్లిమెంటేషన్. మనం శ్రీమద్భాగవత మహాత్మ్య కథను చెప్పుకోబోతున్నాం. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీకృష్ణస్వామి నిర్యాణం తర్వాత 30 ఏండ్లకు పరీక్షన్ మహారాజు శ్రీశుకుని ముఖారవిందం నుండి భాగవత శ్రవణం చేశాడు. నిజం మాట్లాడితే భాగవతం మొత్తము భాగవత మహాత్మ్యాన్ని వేణోళ్ళ కొనియాడుతున్నది. అతి దుర్లభమైన మోక్షము శ్రీశుక యోగి అనుగ్రహం వలన పరీక్షన్ మహారాజుకి ఒక వారం రోజుల్లో వచ్చింది. ఇది భాగవత మహాత్మ్యం కాదా? దీని విస్తృతమైన కథలు ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి. ఆచారమును అనుసరించుకొని పద్మ పురాణంలో ఉన్నటువంటి గోకర్ణ మహాత్మ్యం అన్న గోకర్ణుడు అనే మహానుభావుడు భాగవత సప్తాహం చేసి తనకు సోదరప్రాయుడైన ధుంధుకారి అనే ప్రేతను ఉద్ధరించాడు, మోక్షం ప్రాప్తింపజేశాడు. ఈ కథను సనక సనందనాథులు నారద మహర్షికి వినిపించుతున్నారు. అందుచేత దీని యొక్క మహిమను మనం చూచాగా గుర్తించుకోగలం. ఈ విధంగా ఈ ప్రస్తావన చేత ఈవేళ భానువాసరం కాబట్టి సూర్యనారాయణ ప్రశంసతో శ్రీమద్భాగవతం యొక్క మహాత్మ్యము ఆరంభమైంది. సూర్యనారాయణుడు ప్రేరణ చేస్తున్నాడు గోకర్ణుడు అనే మహానుభావుని. నీవు భాగవత సప్తాహమును నీ సోదరునికి వినిపించినట్లయితే అతనికి మోక్షము లభించగలదు అని సూర్యనారాయణుని ఆదేశం ప్రకారమే భాగవత సప్తాహ విధి విధానం ఆరంభమైంది. కాబట్టి సూర్యనారాయణ ఉపాసనగానే దీన్ని మనం భావించుకోవచ్చు. ద్వాదశాత్మా దివాకర, ఆయన ద్వాదశాత్మయ్య ఉన్నాడు. 12 మాసములలో ఆయన ప్రవర్తించుతున్నాడు.
ఇక్కడ శ్రీమద్ భాగవతం కూడా 12 స్కంధములతో ఉన్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ప్రధానమైన మంత్రం శ్రీమద్ భాగవతంలో. చతుర్థ స్కంధంలో ధ్రువునకు నారదుల వారు దేన్ని ఉపదేశం చేశారు. అందుచేత బహుముఖములుగా మనం విచారించినట్లయితే శ్రీమద్ భాగవతం మొత్తము సూర్యోపాసన ప్రధానమైంది అని ఈవేళ భావన చేసుకుంటున్నాం. తరువాత మొన్న మనం చెప్పుకున్న దానిలో దశలక్షణములు ఉన్నాయి భాగవతానికి. తక్కిన పురాణాలకు 5 ఉంటే దీనిలో 10 ఉన్నవి అని చెప్పుకున్నాం. దాన్ని చెప్పుకొనబోయే ముందు ఒక్కసారిగా శ్రీమద్ భాగవతంలో ప్రసంగవశాత్తు వచ్చినటువంటి సూక్తులను కూడా మనం చెప్పుకోబోతున్నాం. శ్రీమద్ భాగవతం చాలా మహోన్నతమైన గ్రంథము. దానిని అవగాహన చేసుకోవటము, జీవితంలో అమలు పెట్టుకోవటం అనేది చాలా చాలా దుర్లభం. శూలికైన తమిచూలికైన పోతన గారు అంటున్నాడు, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తిటపరతు. పోతన గారు అంతటి మహానుభావుడు తన వినయాన్ని తెలియజేసుకుంటూ భాగవత యొక్క మహాత్మ్యాన్ని తెలియజేశారు. అటువంటి సందర్భంలో మనకు ప్రసంగవశాత్తు వచ్చిన చిన్న చిన్న ముక్కలు కూడా ఎంతో ఉపయోగకరమైనవి అని నేను ఉపోద్ఘాతంలో భాగవతంలో చిన్న చిన్న ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో నీతి వాక్యాలు వాటిలో కొన్నింటిని గుర్తు వచ్చిన వానిని ఇవాళ మనం చర్చ చేసుకుంటున్నాం. ఉదాసీన అరివత్యాజ్య సమస్త మానవాళికి కూడా ఉపాధేయమైన సాధారణమైన విషయం. మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు. సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. అలాగే మిత్రులు, శత్రువులు కాకుండా ఉదాసీనులు కొంతమంది ఉంటారు, ఇండిఫరెంట్. వాళ్ళతో మైత్రి ఉండదు, వైరం ఉండదు. కానీ వాళ్ళతో మనకు శత్రుత్వం లేదు కదా అని సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మైత్రి చేసుకున్నావంటే వాళ్ళు కొంప ముంచుతారు. ఉదాసీనుడైన వాడు చాలా ప్రమాదకరుడు. ఉదాసీనంగా ఉన్నాడు అంటే నిన్ను అతను పట్టించుకోదలసలేదు, నీ మీద అతనికి అభిప్రాయం ఉండకపోవచ్చును. అంచేత ఉదాసీనుడైన వాని శత్రుపక్షంలోనే నీవు భావించుకొని అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని శ్రీకృష్ణస్వామి తన వేదాంతోపదేశములలో సందర్భవశాత్తు చెప్పుకున్నాడు. అంచేత మనం కూడా దీనిని ముఖ్యంగా తెలుసుకొని పాటించవలసి ఉన్నాం. దృష్టిపూతం న్యసేత్పాదం, కళ్ళతో బాగా చూసి ఆ ప్రదేశం అక్కడ కంటకాలు లేవు కదా, తేళ్ళు టంకర్లు లేవు కదా, బురదతో మరొక దాంతోనూ కాలుజారి పడే భయం లేదు కదా అని ఇవన్నీ చూసుకుని దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పవేత్, చూపుతో పవిత్రం చేసిన తర్వాత ఆ స్థలం మీద అడుగుపెట్టరా అబ్బాయి అన్నాడు. గుడ్డను తీసుకుని దాంతో వస్త్రక్షాళితో ఉంటారు, ఫిల్టర్ చేసిన తర్వాతనే ఆ నీళ్ళని నువ్వు త్రాగవలసింది అన్నాడు. సత్యపూతాం వదేద్వాచం, తను మాట్లాడేది సత్యమని నిర్ధారణ చేసుకుని అప్పుడే మనఃపూర్వకంగా నువ్వు దానిని ఉచ్చరించవలే. మనఃపూతం సమాచరేత్, దాని ఆచరణలో మళ్ళీ మనఃపూర్వకంగా చేయవలే. డోంట్ డూ ఎనీథింగ్ హాఫ్ హార్టెడ్లీ. చేత త్రికరణ శుద్ధిగా ఆచరణ చేయవలే. వాక్కును ఉచ్చరించేటప్పుడు సత్యపూతాం వదేద్వాచం, సత్యమైన ప్రియమైన వాక్కునే ఉచ్చరించవలను. ఇలాంటి సాధారణ ధర్మమును తప్పకుండా మనం మర్చిపోకూడదు. ఈ శ్లోకం మనుస్మృతిలో ఉన్నది. మనుస్మృతిలో శ్లోకాలు రామాయణం, మహాభారతం, భాగవత, మహాపురాణం వీటన్నింటిలోనూ మనకు గోచరం అవుతున్నాయి. కాబట్టి మనకు ఉపాధేయమైన గ్రంథములలో మనుస్మృతి, రామాయణం, మహాభారతం, తర్వాత భాగవతం వస్తుంది. ఈ ముఖ్యమైన విషయములను మనం మర్చిపోకూడదు. నతథాస్య భవేద్ భ్రంశః యథా స్త్రీ సంగి సంగతః. వైరాగ్యపరులైన భక్తులకు
మంచి సలహా ఇస్తున్నారు అక్కడ. భాగవతంలో సాధకుడైన వాడు మోక్ష మార్గంలో ప్రయత్నం చేస్తూ భగవద్భక్తిని సాధించుకున్న రోజులలో స్త్రీ సంఘం వల్ల చెడిపోతాడు. కానీ స్త్రీ సంఘం వల్ల అంతగా చెడిపోడు. స్త్రీ సంగత, స్త్రీ సంఘం వలన ఎవరైతే వ్యభిచారులై వేశ్యాల్లోలురు అయి ఉన్నారో వాళ్ళతో స్నేహం చేస్తే ఎక్కువ చెడిపోతాడు. కానీ కేవలం స్త్రీ సంఘం చేతను గృహస్థుడై ఉన్నవాడు చెడిపోడు. అంతగా చెడిపోవలసిన అవసరము అతనికి ఉండదు సుమా అని వాళ్ళు నొక్కి చెబుతున్నారు. కాబట్టి ఈ స్త్రీ సంఘం చాలా భయంకరమైనది. స్త్రీ సంఘము అంత ఖేదాభము కాదు అని పెద్దల సదుపదేశాన్ని మనం గ్రహించుకోవాలి. ఆశుతుష్యత్యథోక్షజ. ఈ రోజుల్లో ప్రతి చోట ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, ఈ కాంప్లెక్స్ లేకుండా మనిషి ప్రేమతో ప్రవర్తించడం అనే దాన్ని మర్చిపోతున్నాడు. శ్రీమద్ భాగవతంలో అటు మథురా ప్రాంతంలో చెబుతారు, భగవాన్ ప్యార్కే భూఖే హై. భగవంతుడు తన్నెవరు ప్రేమించుతారని తహతహలాడుతున్నాడు. ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? సేవయా ఆశుతుష్యత్యథోక్షజ. ఆశుతుష్యతి అథోక్షజ. సేవాధర్మం చేత నారాయణుడు అరక్షణంలో ఎంత సంతోషపడతాడో ఆ విధంగా ఎన్ని తపస్సులు, యజ్ఞములు, దానములు చేసినా సంతోషించడు సుమా అని ఢంకా బజాయించి శ్రీమద్ భాగవతం చెబుతున్నది. దీన్ని మర్చిపోకూడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని దేన్ని అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చేసి చూపించిన మహాపురుషుడు, ఆదర్శ పురుషుడు శ్రీకృష్ణస్వామి. నఖనయమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్. అర్జునుడి యొక్క సారథి అయి ఆ గుర్రములకు మాలిష్ చేశాడు, సాఫ్ చేశాడు, నీళ్లు పోశాడు, తుడిచాడు. ఈ సేవలోనే ఎవరు చెప్పమన్నారు ఆయన? అంత నీచమైన పని, సారథ్యమే నీచమైన పని. కానీ ఆ సేవాధర్మం అనేది నీచమైంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరైతే ప్రేమామృతంతో హృదయమును నింపుకొని ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్వతహాగా వెళ్ళి అంతకంటే మహాభాగ్యం ఏమున్నది అని తెలుసుకున్న వాళ్ళై తప్పకుండా సేవాధర్మం చేతనే తరించుతున్నారు, ధన్యులవుతున్నారు. మాహి పార్థ వ్యపాశ్రిత్య అనే శ్లోకంలో 9వ అధ్యాయంలో గీతలో కూడా దీన్నే చెబుతున్నాడు. విప్రాద్విషడ్గుణయుతాత్ అరవిందనాపదారవింద విముఖాత్. భక్తి యోగాన్ని పట్టాభిషేకం చేస్తూ శ్రీమద్ భాగవతం ఏమాత్రం దయార్ద్ర హృదయం లేకుండా కర్మకాండ పరాయణులై, కర్మిష్ఠులై, క్రూరులైపోయినటువంటి కర్మజడులను అవహేళన చేస్తూ, నిందించుతూ ఒక విప్లవాన్ని ఉధృతంగా లేవదీసినట్టుగా మనకు శ్రీమద్ భాగవతం గోచరం అవుతుంది. ఆ విప్లవం లేవదీసిన పెద్ద నాయకుడు, లీడరు ఎవరంటే శ్రీకృష్ణస్వామి. ఉపనిషత్తులో ఉన్న విశేషార్థమును గ్రహించిన వాడై దానిని నిత్య జీవితంలో అమలు పెట్టే సందర్భంలో ఏ విధంగా సాధన క్రమం ఉండవలనో దాన్ని ఉపదేశించిందేమో భగవద్గీత. దానికి ఉదాహరణములుగా నిలబడే మహాగ్రంథమేమో శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భగవద్గీత సిద్ధాంతం అయితే భాగవతం దృష్టాంత గ్రంథం అన్నారు. ఆయా సందర్భాల్లో మనము ఈ విధంగా చెప్పుకున్న విషయాల్ని ఉదాహరణలు వివరించుకుంటూ ముందు పోగలం. మరి యొక్క సంగతి, తలగడ వైపు పాదాలు పెట్టుకుని పడుకోకూడదు. దితిదేవి పని చేసిన పొరపాటున ఆ సందర్భంలో ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి గర్భఛేదం చేస్తాడు. ఇది చిన్న చిన్న పొరపాట్లు అనుకుంటున్నాం. చిన్న లేదు, పెద్ద లేదు, తప్పు అనేది తప్పే. అలాగే సంధ్యా సమయంలో దాంపత్య ధర్మం పనికిరాదు. సంధ్యా సమయంలో చదువుకోవడం పనికిరాదు, రాయటం పనికిరాదు, ధ్యానం చేయవచ్చును, జపం చేసుకోవచ్చును, ఇతరమైన విషయముల జోలికి వెళ్ళకూడదు. ఆ దాంపత్య ధర్మం చేసిన కారణంగానే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని భయంకరమైన రాక్షసులు జన్మించారు దితిదేవి గర్భంలో. కాబట్టి ధర్మం అనేది ఎంత ప్రధానమైనది.
ఏది నిషిద్ధమో దాన్ని తప్పకుండా వదిలిపెట్టవాలి. కామ్యకర్మల వైపు మొగ్గు చూపి అంతకంతకు సంసార ప్రవాహంలో కొట్టుకుని పోయి మళ్ళీ జన్మ దుఃఖ పరంపరలో తరలిపోతూ ఉండటం అనేది చాలా క్లేశకరము. ఆ క్లేశాన్ని తెలియజేసేందుకోసము శ్రీమద్ భాగవతము మనకు కళ్ళను తెరిపించేటందుకు సిద్ధంగా ఉన్నది. దాన్ని గ్రహించుకోవాలి. ఇంతేకాకుండా దేవహూతి దగ్గర పెట్టుకుని స్వయంభూమును కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆసనం చూపించుతాడు. ఎవరు? కర్దమ ప్రజాపతి. ఆసనం మీద కూర్చోవడం బాగుండదని దేవహూతి కాబోయే పెళ్లి కూతురు దాన్ని స్పృశించి పక్కన నేల మీద కూర్చుంది. అది ఒక డీసెంట్ బిహేవియర్, అది ఒక లక్షణం. స్పృశించిన, కళ్ళతో చూసిన, స్వీకరించినట్టుగా దాని అండర్స్టూడ్, దాని అభిప్రాయం అలా తెలియజేయబడుతుంది. దాంతోనే సంతుష్టుడై అవతలవాడు పట్టుబట్టి ఆసనం మీద కూర్చోండి అని అనవలసిన పని లేదు. ఇలాంటి సూక్ష్మధర్మములు మనకు భాగవతంలో గోచరం అవుతున్నాయి. కలియుగంలో కన్సెషన్స్ ఇచ్చారని చెబుతుంటారే, దానిలో ఒక్కదాన్ని మాత్రం చెబుతున్నాను. స్పృష్టి లేదు అన్నారు. ఆశీర్వచం వచ్చిన వాడిని తాకుతాం మనం. ఆ తాకిన వాడిని ఇంకోటి తాగుతాడే, వాడికి కూడా మైలు వచ్చినట్టు అవుతుంది, వాడు కూడా స్నానం చేయాలి. కానీ కలియుగంలో స్పృష్టి లేదు అన్నారు. మైలు వచ్చిన వాడు ఎవడైతే తాగుతాడో వాడు మాత్రమే అపవిత్రుడు అవుతాడు, స్నానం చేయాలి. అతన్ని తాకిన వాడికి మళ్ళీ అలాంటి భయం లేదు, స్పృష్టికి దోషం లేదని చెప్పి కలియుగంలో బోల్డెన్ కన్సెషన్స్ చెప్పారు. దానిలో ఒకదాన్ని మాత్రం మనం ప్రస్తావన చేస్తున్నాం. కలవు ఖలు భవిష్యంతి నారాయణ పరాయణ. కలియుగం ఎంత నిందితమైనా కూడా దానియందు నారాయణ భక్తులు ఎక్కువ మంది జన్మించుతారని చెప్పేసి శ్రీమద్ భాగవతంలోని చెప్పారు. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేది ఏ విధంగా సమస్త మానవాళికి ఉద్ధారం కోసమే అవతరించిందో దాన్ని మనం ముచ్చటించుకుంటూ నెమ్మదిగా రంగప్రవేశం చేస్తున్నాం. సామాన్యమైన పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. సర్గము, ప్రతిసర్గము, ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశాన్ని చరితం చేతి పురాణం పంచలక్షణం అని అమరకోశంలో చెప్పారు. సర్గం అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రళయం, సృష్టి ప్రళయాలు. వంశ సూర్యచంద్ర వంశములు, మన్వంతరాణి చ 14 మన్వంతరములు మనం చెప్పుకున్నాగా. వంశాన్ని చరిత్రించేది ఆ మన్వంతరములందు మహారాజులు సూర్యచంద్ర వంశములందు ఆవిర్భవించిన మహారాజుల యొక్క పుణ్యకీర్తుల యొక్క చరిత్రములు చెప్పడం అనేది 5. ఈ 5 లక్షణాలతో ఉన్నది సామాన్యమైన పురాణముల ధర్మం. శ్రీమద్ భాగవతే మహాపురాణే అన్నారు. కాబట్టి మహాపురాణం కాబట్టి దీనికి 10 లక్షణములు ఉన్నాయని చెప్పి దీని యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవాలి. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరేశానుకథా వంశ మన్వంతరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయ. అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణమూతయ. మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. శ్రీమద్ భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయి. మహాపురాణానికి ఉండవలసిన 10 లక్షణాలని ఈ 12 స్కంధములలో సమన్వయం చేయాలి. అందువల్ల ఏం చేశారంటే పెద్దలు మొదటి 2 స్కంధములు తీసి అవతల పెట్టుకున్నాడు. ఏమిటి అవతల పెట్టడం అన్నారు. మొదటి స్కంధము అధికారి అయిన పరీక్షిత్తుకు ఉన్నటువంటి వైరాగ్యాన్ని సూచించుతున్నది. ప్రథమ స్కంధం మనం అవలోకనం చేసుకున్నట్లయితే వైరాగ్యం అనేది పరిగెత్తుకుంటూ మన దగ్గర రావాలి. శ్రద్ధగా మనస్సులో దించుకుని ఆ కథలను విన్నట్లయితే శ్రీకృష్ణ నిర్యాణంతో శ్రీమద్ భాగవతం ఆరంభమైంది అని మనం భావించుకోవచ్చు, తప్పులేదు. ఆ విధంగానే శ్రీకృష్ణ చరిత్రలో ఉన్న మహానుభావులు ఏ విధంగా అయితే సంసారమునందు విరక్తులై సన్యాస మార్గంలో పరిగెత్తుకుని పోతారో అలాంటి కథలతో ఆరంభమవుతున్నది శ్రీమద్ భాగవతం. కాబట్టి ప్రథమ స్కంధం అంతా అధికార లక్షణం చెప్పారన్నారు. ద్వితీయ స్కంధం ఉద్దేశ్యము, లక్షణం. ఉద్దేశ్యమైనటువంటిది ఉపాసన.
ఏ భగవంతుని యొక్క ఉపాసన ధారణాధ్యాన సమాధులతో ఉన్నదో దానికి విధి విధానం ఏదైతే క్రియాయోగం ఇంప్లిమెంటేషన్ ఉన్నదో దానిని చెప్పేటందుకోసం సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేటందుకోసం ద్వితీయ స్కంధం వచ్చింది. భగవద్గీతలో కూడా ద్వితీయాధ్యాయం చాలా ప్రధానమైనది. దానిలో చెప్పిన సాంఖ్యయోగం, దాని మహిమ, దాని విస్తారము, దాని యొక్క చలవలు పలవలే తక్కిన అధ్యాయాలని అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధాన్ని బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఇది శృతిమూలకంగా ఉంటుంది. ఇంకా అతి ప్రధానమైన ఈ 10 లక్షణములు శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధంలోనే చెప్పారు. ఉద్దేశ్యము, లక్షణము చెప్పారు. లక్షణం ఏంటంటే అత్ర సర్గో విసర్గశ్చ అని చెప్పిన 10 లక్షణములు చెప్పారు. ఆ తర్వాత కాబట్టి మూడవ స్కంధంలో సర్గ చెప్పారు. 3 విధములైన సర్గ సృష్టి ఉన్నది. 4వ స్కంధంలో విసర్గం చెప్పారు. 5వ స్కంధంలో అత్ర సర్గో విసర్గశ్చ స్థానం, ఆ పరమాత్మకు స్థానమైన నివాహ స్థానమైన భూగోళ ఖగోళ అధోలోకములన్నింటినీ కూడా వివరించారు. పోషణం, భక్తపాలన, పోషణ ఏ విధంగా భగవంతుడు భక్త వాత్సల్య పరాయణుడే పరిగెత్తుకుంటూ వస్తాడు, అజానుడు నారాయణాన్ని కానీ ఏ విధంగా సంరక్షణ చేయగలుగుతాడో ఇదంతా కూడా 6వ స్కంధంలో వచ్చింది. పోషణం, ఊతయ, కర్మవాసన గురించి చెబుతూ 7వ స్కంధం మనకు ఉదాహరణంగా ఇచ్చారు. దానిలో హిరణ్యకశిపుడు కర్మవాసనను వదిలిపెట్టలేక తల్లిని ఓదార్చుతూ కర్మబంధం ఇట్లా ఉంది, ఏం చేస్తాం మరి, తమ్ముడు హిరణ్యాక్షుడు పోయినాడు కదా అని ఓదార్చుతూ ఉంటాడు. ఆ ఓదార్పు మాటలతో 7వ స్కంధం ఆరంభమవుతుంది. చివరిలో ధర్మరాజు నారదురాన్ని ప్రశ్నించే సందర్భంలో కూడా ఆయనకున్న ధర్మ కర్మ మీమాంస ఆ వాసన అనేది మనకు స్పష్టమవుతుంది. 8వ స్కంధంలో నవస్కంధానికి 2కి పోలిక ఉన్నది. 24 అధ్యాయములు రెండింటిలోనూ సమానంగా ఉంటాయి. వీటిలో ఏం చెప్పాడు, స్థానం, పోషణం, మూతయ, మన్వంతరైశాను కథ. మన్వంతరం వల్ల వర్ణనము, వాటిలో సంభవించినటువంటి సూర్యవంశము, చంద్రవంశము, ఆ మన్వంతరములందు విష్ణువు ఏ అవతారములు ఎత్తి ఉన్నాడు, ఆ అవతార కథా విశేషములు, ఆ వంశమునందు అవతరించిన పుణ్యశ్లోకనే మహానుభావులకి చరిత్రలో కూడా 2 స్కంధములందు మనకు గోచరమవుతుంది. మన్వంతరేశాని కథ. నిరోధ అంటే అడ్డుపెట్టడం. ఏమిటి అడ్డుపెట్టడం? నిల్, ఏమి లేకపోవటం, ఎనిహిలేషన్. యోగా చిత్తవృత్తి నిరోధ. నిరోధం అంటే తాత్కాలికంగా అడ్డుపెట్టడం అనే అర్థం చెబుతారు. నిరోధం అంటే విలయం, ప్రళయం అని అర్థం చెబుతారు. వల్లభాచార్యులు వారు ఏం చెప్పారంటే, హృదయవరుధ్యతే అత్ర కృతిభి. ఈశ్వరుడు హృదయమనందు బంధింపబడతాడు. కథానాయకుడైన శ్రీకృష్ణస్వామి మీ హృదయాంతర్గతుడే అక్కడి నుంచి అక్కడికి కదలనాయా అని చెప్పేసి నిరుద్ధుడైపోతాడు. ఇది నిరోధ అనే పదానికి అర్థమని చక్కగా చెప్పారు. ఆ స్వారస్యాన్ని మనం చింతనం చేసుకోవడం చాలా మంచిది. ముక్తి హిత్వా అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి అని లక్షణం చెప్పారు. ముక్తి అనగా ఏమిటి? మరొక రూపాన్ని వదిలిపెట్టేసి స్వరూపంలో నిలబట్టాన్ని ముక్తి అంటారు. ముక్తి ఎక్కడ చెప్పాడు? ఏకాస్కంధంలో చెప్పాడు. ఆశ్రయ, ఈ 9ంటికి ఏదైతే ఆశ్రమై ఉన్నదో, స్థానమై ఉన్నదో, అధిష్టానమై ఉన్నదో, అధికరణమై ఉన్నదో, బేసిస్ అయి ఉన్నదో నిత్య సత్యమైన నిరుకారం, నిరంజనం, నిరుకల్పమైన పరమాత్మతత్వము, పరబ్రహ్మము. అది దాని యొక్క విజృంభణము మాయారూపంగా, ఇంద్రజాలమయంగా అనంత సృష్టి ప్రళయములలో దాని యొక్క విజృంభణం గోచరం అవుతుంది. అదంతా కూడా మార్కండేయోపాఖ్యానంలో ప్రకటమైంది. కాబట్టి దానికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని, ఆశ్రమైన దానిని 12వ స్కంధంలో చెప్పారు అని వ్యాఖ్యాతలు వర్ణనం చేశారు. ఈ విధంగా ఈవేళ మనము నరనారాయణుల యొక్క అవతారములు, అర్జునుడు, శ్రీకృష్ణుడు అని మనం గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత ప్రవృత్తి నివృత్తులు అనే 2 మార్గములు ఉంటాయి. దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రవృత్తి మార్గము అంటే నివృత్తి మార్గం శ్రేయస్కరమైనది, మోక్షం అనేది ఉత్తమోత్తమైన పురుషార్థము అని
దాని విశేషాన్ని తెలియజేసేటందుకు, దాని యందు రుచి కలిగించేటందుకు భగవద్గుణములను ఆశ్రయించి భక్తి మార్గమును చేపట్టమని ఉద్బోధన చేసేటందుకోసం భాగవతం వచ్చింది. కామ్యకర్మముల యందు ఆసక్తిని తగ్గించడము భాగవతం యొక్క ఉద్దేశం కానీ వైదిక కర్మాచరణమును పరిత్యాగించేమని తాత్పర్యం కాదు. కర్మాచరణం పరిత్యాగించేమని చేసే పక్షంలో ధర్మరాజు రాజసూయం చేయటము, శ్రీకృష్ణుని హర్షించడం ఇలాంటివి సంభవించవు కదా. అంచేత యజ్ఞో దానం తపశ్చేవ పావనాన్ని మనిషినామని స్వయంగా చెప్పాడు కదా శ్రీకృష్ణ స్వామి. యజ్ఞములు చేయండి, సహయజ్ఞ ప్రియా సృష్టి అని చెప్పాడు కదా. కాబట్టి నిష్కామకర్మ యోగం వరకు కిరీటం కట్టి కామ్యకర్మల ధోరణిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏ ఇక్కట్లో పడిపోయినారో వాటిని అంతా చిత్రీకరించుకుని ఉపాఖ్యానములతో ముందుకు వెళుతున్నటువంటి శ్రీమద్ భాగవతములో ప్రవృత్తి నివృత్తుల యొక్క విశేషాలు మనకు కళ్ళకు గోచరమవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే విరోధము, వ్యతిరేకము, క్లాష్, కాన్ఫ్లిక్ట్, మనకు వైరము కథలలో గోచరమవుతున్నదో అక్కడ ప్రవృత్తికి నివృత్తికి పాటలు లేదు అని గ్రహించుకోవాలను. ఆ తర్వాత భాగవతం వరకు ప్రధానమైన 10 లక్షణములు కూడా మనం సంగ్రహంగా చెప్పుకున్నాము. సూర్యోపాసన పరాయణమైంది శ్రీమద్ భాగవతం కూడా తెలియజేసుకున్నాం. శ్రీమద్ భాగవతంలో అందరికీ ఉపాధేయమైనటువంటి సాధారణమైన సూక్తులు ఉన్నాయి, చాలా ధర్మ విశేషాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్నో చెప్పలేక ఆరంభంలో రుచి చూపించడం కోసం కొన్ని ధర్మ సూక్ష్మములు కూడా ఇవాళ మనం మననం చేసుకున్నాం. ఈ తర్వాత నెమ్మదిగా మనం ఈ పూర్వరంగాన్ని ముగించుకొని కథాప్రవేశం చేయబోతున్నాం. ఆ కథాప్రవేశంలో కూడా వ్యాకరణంలో చెప్పినట్టుగా యథోద్దేశ పక్షము, కార్యకాల పక్షం 2 పద్ధతులు ఉంటాయి. సీరియల్ ఆర్డర్లో వెళ్ళిపోవటం యథోద్దేశ పక్షం. ఎక్కడ ఏది మనకు అవసరం అవుతుందో ఇంగ్లీష్లో ఫంక్షనల్ గ్రామర్ లాగా ఆ సందర్భంలో దాన్ని ముచ్చటించుకోవడం 2వ పద్ధతి. ఆ పద్ధతిలో మనము ఎక్కడ ఏది మనకు అనుకూలమైతే దాన్ని అవలంబించేసి యథాశక్తి వ్యాఖ్యానం చేసేటందుకు ముందడుగు వేస్తున్నాము. ఉదాహరణకి మునిర్వివక్షు భగవద్గుణోదయం సఖాపితే భారతమాహ కృష్ణ. 3వ స్కంధంలో శ్లోకం. వాస్తవానికి శ్లోకం 1వ స్కంధంలో ఉండేవాళ్ళే. ఇది కార్యకాల పక్షం అంటే. మునిర్వివక్షు భగవద్గుణోదయం. ఇదివరకు శ్లోకం చెప్పినట్టుగా భారతార్థ వినిర్ణయ అని మనం చెప్పుకున్నాం కదా. భారతం యొక్క సారాంశము, దాని యొక్క ప్రయోజనము, దాని యొక్క ఉద్దేశ్యము శ్రీకృష్ణ స్వామి యందు అనవరతమైన భక్తిని ఉద్బోధన చేయటము. అది సంభవమైందా? మునిర్వివక్షు భగవద్గుణోదయం సఖాపితే భారతమాహ కృష్ణ. కృష్ణ అంటే కృష్ణముని అంటే వేదవ్యాసుల వారు భగవంతుని యొక్క కళ్యాణ గుణములు చెప్పదలిచి మహాభారత రచన చేశాడయ్యా. కానీ క్షుల్ల సుఖానువాదై మతి గృహీత నహరే కథాయాం. మహాభారతం ఏమిటంటే ద్రౌపది వస్త్రాభరణం, జూదం ఆడటం, కీచక వధ, సైంధవుని పరాభవం, అడవుల్లో ఎక్కట్లు పోవటం, యుద్ధాలు చేయటం. ఇక్కడ భారతం జరుగుతుంది అంటే మహాభారతం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది అని అర్థం. దానిలోకి దిగిపోయించే వారికి. కాబట్టి క్షుల్ల సుఖై క్షుల్ల సుఖానువాదై, ఈ నీచమైన తుచ్చమైన విషయములు ఆ గ్రంథంలో వచ్చినాయి. దాని వినే శ్రోతలందరూ కూడా వాటి మీద ధ్యాసతో మహాభారతం వింటున్నారు. కానీ వేదవ్యాసుల వారి యొక్క హృదయాన్ని గమనించలేకపోయినారు సుమా. అందుచేత వేదవ్యాసుల అంతటి మహానుభావునికి కూడా ఒక అసంతోషము, ఒక అసంతృప్తి, ఒక బేలతనము, ఒక చింత, ఒక నిర్వేదము ఏర్పడింది మనస్సులో. ఆ సమయానికి నారదుల వారు అక్కడికి దయచేసి పలకరించుతారు వేదవ్యాసుల వారిని. ఏమిటో నీ ముఖం ఎలా ఉంది అనే సందర్భంలో మహాభారత రచన తర్వాత కూడా అసంతుష్టుడైన వేదవ్యాసుల వారిని సంబోధించి నారదుల వారు చేసిన ఉపదేశం ఎలాంటిది?
ఈ ప్రస్తావన, ఈ శ్లోకం ప్రథమ స్కంధంలో రావాలి, తృతీయ స్కంధంలో ఉంటుంది ఈ శ్లోకం. అంతే కార్యకాల పక్షం అన్న. ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాటర్ విషయాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ప్రవేశపెట్టుకుంటూ నెమ్మదిగా భాగవత మహాత్మ్యం చెప్పుకోబోతున్నాము. దీనిలో ప్రధానంగా ఇందాక చెప్పినటువంటి 10 లక్షణములలో దశమస్త్వమసి అని ఒక వాక్యం ఉన్నది. 10వ స్కంధంలో శ్రీ మహావిష్ణువు యొక్క రూపాంతరమైన శ్రీకృష్ణ స్వామి అవతారం ఉన్నది. సాధారణంగా ఆ గ్రంథానికి నాయకుడు ఎవరైతే ఉన్నారో శ్రీమద్ రామాయణంలో లాగా ఆరంభంలోనే ఆయన జీవిత చరిత్ర ఉండాలి. దేవదేవ కథ ఇది, కంసుడు వాళ్ళని బంధించాడు అని చెప్పేసి శ్రీకృష్ణ స్వామి యొక్క అవతార చరిత్ర అంతా కూడా ప్రథమ స్కంధంలో ఉండవలసింది. అలా కాకుండా దశమ స్కంధంలో ఎందుకు ఉన్నది అని అడిగారు నన్ను. దానికి చెప్పాను, 10 లక్షణములు వివరించుతూ 10 లక్షణములో నిరోధం అనేది 10వ స్కంధంలో ఉన్నది. దశమ స్కంధమును ఎవరైతే అర్థం చేసుకుంటారో, పారాయణ చేసుకుంటారో, భగవంతుని ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు దశమస్య పాఠాత్, దశమస్కంధ పాఠం చేతనే వాడికి ముక్తి కలుగుతుంది అని శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? గోకర్ణోపాఖ్యానం భాగవత మహాత్మ్యంలో ప్రధానమైంది చెప్పుకున్నామే, దానిలో ఈ విషయం ఉన్నది. అంచేత దశమస్తోమసి అని వేదాంత శాస్త్రంలో చెప్పిన వాక్యం ఏమిటంటే, పరమానందేశ్వరులు ఆ నదిని దాటి వెళ్ళారు 10 మంది. అక్కడ వెళ్ళి లెక్క పెట్టుకుంటే ప్రతివాడు తను మినహాయించుకుని 9 మంది లెక్క పెడతాడు. చివరికి ఎంతమంది లెక్క పెట్టినా 9 మిగులుతున్నారు. ఆ దారిపోయేవాడు వచ్చి అందరినీ వరుసగా నిలబెట్టి 10 మంది లెక్క పెట్టి దశమస్తమసి నీవు 10వాడవురా అని చెప్పారు. కాబట్టి దశమ అనే పదము నవద్వారే పురే దేహి అని చెప్పిన శ్లోకాన్ని అన్వయం చేసుకుని, దేహంలో 9 రంధ్రములు ఉన్నాయి, 10వ రంధ్రం అనేది హృదయాంతర్గతమైనది. ఈ విషయం 7వ స్కంధంలో ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ఈశ్వర స్వరభూతానాం హృదయసేర్జనిష్ఠతి బ్రాహ్మణ స్వరభూతాన్ని యంత్రారూఢాన్ని మాయాన్ని గీతోపదేశం చేసిన దానికి తార్కాణంగా ఉదాహరణలుగా భాగవతంలో కథలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి దశమస్త్వమసి అనే వాక్యాన్ని సార్థకం చేసేందుకు శ్రీకృష్ణ స్వామి దశమస్కంధంలో అవతరించాడు. దశమస్త్వమసి తర్వాత 9 రంధ్రముల దేహము మనకు అగోచరమైన ఒక రంధ్రం హృదయాంతరాళంలో ఉన్నది. దాని యందు ఈశ్వరుడు నెలకొని ఉన్నాడు. కాబట్టి దాన్ని సూచన చేసేటందుకోసము దశమస్కంధంలో తానుండి తను అర్థం చేసుకునేటందుకోసము నవానామే వర్ణనం అత్ర సర్గస్య అని చెప్పుకున్నటువంటి 9 లక్షణములను, 9 లక్షణములకు ఆలవాలమైనటువంటి 9 స్కంధములను, 9 స్కంధములను చెప్పిన తత్వ విశేషములను, అవతార విశేషములను, పుణ్యశ్లోకైన మహారాజుల చరిత్రములను, భక్తులను అర్థం చేసుకుంటే కానీ నా జోలికి మీరు రాలేరు అని ఆయన వెళ్ళి మహానుభావుడు దశమస్కంధంలో కూర్చున్నాడు. ఈ విధంగా 12 స్కంధములలో ఉన్నటువంటి విశేషములను చూచాయిగా మనం విశ్లేషణం చేసుకుని శ్రీమద్ భాగవత మహాత్మ్యం అనే గ్రంథం కథలోనికి నెమ్మదిగా అడుగుపెట్టబోతున్నాము. ఈ మాటలతో ఇవాళ మన ప్రసంగము ముగింపు వస్తున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్యః.